సంక్షేమ పరిషత్కి చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్గా ఉన్నారు. వైస్ చైర్మన్గా బంగారి బాబు, టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజు గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్గా ఎం లక్ష్మీనారాయణ. వాల్మీక బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి గద్వాల్కి చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్గా, బోయ నగేష్ వైస్ చైర్మన్గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్గా, పిసిసి సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగపల్లి, వైస్ చైర్మన్గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్గా గంజా రేణుక శ్రీమతి గంజా నేరుక నారాయణ ఎక్స్ జెడ్పీటీసీ గారిని, గుంజా రేణుక నారాయణ. వైస్ చైర్మన్గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా దూడం వెంకటరమణ, వైస్ చైర్మన్గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బండి రమేష్, వైస్ చైర్మన్గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్. తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, సిహెచ్ బాలరాజ్ని. వెలమార్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని. తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్కి చరణ్ కౌశిన్ యాదవ్ గారికి.